ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 11వ తారీఖు సోమవారం, సెప్టెంబర్ నెల 2023 సంవత్సరం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథంలో బోర్డమ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. నమస్కారం అండి అందరికి. నమస్తే అందరికి. నమస్తే. ఈ టాపిక్ పేరు బోర్డమ్. ఇంతవరకు వర్షం పడడం ఆగిపోయింది. రోడ్లన్నీ చాలా క్లీన్ గా ఉన్నాయి. అక్కడ ఉన్న ధూళంతా కడిగేసినట్టు అయిపోయింది. ఆ వృక్షాల మీద ఉన్నది కూడా. భూమి చాలా ఫ్రెష్ గా అయిపోయింది. చెరువులో ఏమో కప్పలు ఉన్నాయి. అవి చాలా పెద్దగాను, వాటి యొక్క గొంతువులు వాచిపోయి ఆనందంతో ఉన్నాయి. అక్కడ గడ్డి అన్నది మెరుస్తోంది. ఇది అయినట్టుంది లేదా? అవలేదా? గడ్డి మెరుస్తోంది. చిన్న చిన్న మేడం బోర్డమ్ కాలేదండి. అవలేదా? ఓకే, ఈ వర్ణం అయింది అంతే. చిన్న చిన్న నీటి బిందువులతోటి అక్కడ శాంతి ఉంది. ఆ భూమిలో ఆ హెవీగా ఉన్న రెవల్యూషన్ వరకు చెప్పారు అమ్మగారు. ప్రోగ్రెస్ ఇన్ రెవల్యూషన్ వరకు చెప్పారు. దాని తర్వాత అక్కడ పశువులన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. కానీ ఆ వర్షం టైంలో వాళ్ళకి అంటే అవి ఏమి కూడాను ఒక షెల్టర్ తీసుకోలేదు. అవి ఎంత తృప్తిగా మేస్తున్నాయో అక్కడ. కొంత పిల్లవాళ్ళందరూ ఆ చిన్న స్ట్రీమ్ లో ఆడుకుంటున్నారు. ఆ రెయిన్ ఏమో రోడ్ సైడ్ ని ఒక స్ట్రీమ్ అని తయారు చేసింది, ప్రవాహాన్ని. వాళ్ళేమో బట్టలు లేకుండా ఉన్నారు. వాళ్ళ యొక్క మెరుస్తున్న శరీరాలు చూడడం చాలా బాగుంది. వాళ్ళకి బ్రైట్ గా ఉన్న కళ్ళతోటిను వాళ్ళకి టైం ఉందన్నమాట. వాళ్ళ జీవితంలో ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. వాళ్ళకి ఇంకేది కూడా ముఖ్యం కాదు. అంటే అదేమి బోధరం లేదు. వాళ్ళ ఆనందంతో నవ్వుతున్నారు. వాళ్ళకి ఎవరో ఏదో చెప్తున్నా వాళ్ళకి అది అర్థం కాకపోయినా ఒక్క పదం కూడా అర్థం కాలేదు. సూర్యుడు బయటకు వస్తున్నాడు. అక్కడ ఇప్పుడు ఆ నీడలు కూడా డీప్ గా అవుతున్నాయి. మనస్సుకి ప్యూరిఫై అవ్వడం అన్ని ఆలోచనల నుంచి అంత అవసరమో కదా. కాన్స్టెంట్ గా ఎంటీగా ఉండడం, మనం ఎంటీగా చెయ్యడం కాదు, దానంతటి ఎంటీగా అవడం. సింపుల్ గా ఎంటీ కావాలి, అన్ని ఆలోచనలు లేకుండా, నిన్నటి జ్ఞాపకాలు ఏమీ లేకుండా, రాబోయే గంట కోసం ఆలోచించకుండా. అయితే అలాగా అయిపోవడం ఒక సింపులే గాని అది కంటిన్యూ చేయడం చాలా కష్టం. కంటిన్యూటీలో ప్రయత్నం ఉంటుంది. ఈ ప్రయత్నం అన్నదే కోరిక. మైండ్ ఎప్పుడైతే ఏదైనా పొందాలి అన్నది ఆగిపోతుందో మనసులో, అప్పుడు కోరికలు కూడా ఆగుతాయి. జీవించడం ఎంత సింపుల్ గా ఉన్న విషయం. అదేం స్టాగ్నేషన్ కాదు. అంటే నీరు ఒక దగ్గర బోల్డ్ అంతసేపు ఉండిపోతే అది స్టాగ్నేటెడ్ వాటర్ అంటాం. అంటే నిలవ కాదు. ఎంతో హ్యాపీనెస్ ఉంది ఏమీ కోరకుండా ఉండడంలో. ఏదో ఒకటి అవ్వకుండా, సంథింగ్ అవ్వకుండా ఉండడంలో ఎంతో ఆనందం ఉంది. ఎక్కడికో వెళ్ళిపోకుండా ఉండడంలో ఎంతో ఆనందం ఉంది.
ఎప్పుడైతే మనసు పవిత్రం అవుతుందో దానంతటది అన్ని ఆలోచనల నుంచిను, అప్పుడు సైలెన్స్ అన్నది అంటే సృష్టించబడుతుంది. అది ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నించినంత కాలం మనస్సులోని శాంతి ఉండదు. ఈ మనస్సు అన్నది ఎక్కడికైనా వెళ్ళాలి అని అనడం ఏంటంటే ఎక్కడో జయం పొందాలని. ఈ జయం అన్నది వెదర్ అంటే స్టార్టింగ్ లో గాని ఎండ్ లో గాని ఒకటే. మనస్సుకి పవిత్రత అన్నది లేదు. అది ఎప్పుడు కూడా ఏదో ఒకటి అవ్వాలి అనే ప్యాటర్న్ లోనే అది అల్లుకుంటూ ఉంటుంది. ఆమె ఏమన్నారంటే ఆవిడ యాక్టివ్ గా ఒక వేలో ఏదో ఒక వేలోని యాక్టివ్ గా ఉంటారట. పిల్లలతో గాని లేకపోతే సోషల్ అఫైర్స్ లో గాని ఆటల్లో గాని. కానీ ఈ యాక్టివిటీ అంతటి వెనకాల ఓ రకమైన బోర్డెం ఉంది ఆవిడ. చాలా కాన్స్టెంట్ గాను గట్టిగాను ఉంది. ఆవిడ జీవితంలో ఉన్న ఈ రొటీన్ తో ఆవిడ బోర్ అయిపోయింది. ప్లెజర్ తోటి పెయిన్ తోటి అంటే సంతోషంతో బాధతోటి పొంగబెట్టడాలు ఎవ్రీథింగ్ ఎల్స్ వీటన్నిటితో ఆవిడ బోర్ అయిపోయింది. ఈ బోర్డెం అన్నది ఒక మేఘంలాగా ఆ మీద వేలాడుతున్నది అనమాట. ఎంతో కాలం నుంచి ఆవిడ జ్ఞాపకం ఉన్నంత కాలం నుంచి ఇది ఇలాగే ఉంది ఆవిడ. ఆవిడ అందులోంచి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ కొత్త ఇంట్రెస్ట్ కూడా ఆవిడకేమని ఫర్దర్ గా బోర్డెం ఇస్తోంది, ఇంకా ఎక్కువ బోర్డెం ఇస్తోంది. ఒక రకమైనటువంటి భయంకరమైన వేరి అలసట. ఆవిడ ఏం చదివారంటే ఎంతో ఎక్కువ చదివారు. ఆవిడకి ఫ్యామిలీ లైఫ్ తో ఉన్న ఆ రొటీన్ లో ఉన్న ఆ శ్రమలు వాటితోటి ఉన్నారు. అక్కడ ఇలాంటి అలసటతో ఉన్న ఈ బోర్డెం అన్నది ఉంటే ఆవిడ హెల్త్ కి ఏమీ చేయలేదేమో. ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ హర్ హెల్త్, ఫర్ షీ వాజ్ వెరీ వెల్. ఎందుకంటే ఆవిడ హెల్త్ మీద అది ప్రభావం ఇవ్వలేదు, ఎందుకంటే ఆవిడ బాగానే ఉన్నారు. మీరు బోర్ ఫీల్ అవుతున్నారని ఎందుకు అనుకుంటున్నారు? అది ఏదో ఒక విసుగు వల్ల, ఒక మౌలికమైన కోరిక వల్ల అన్నాళ్ళు మీకు అది ఉన్న ఆ కోరిక వల్ల వచ్చింది కదా అన్నారు. స్పెషల్ గా కాదండి, కొన్ని పైన ఉన్నటువంటి ఆటంకాలు ఉన్నాయి. అవేవి నాకు అంత అడ్డుకు కావు. అవి ఉన్నప్పుడు చాలా తెలివితేటలతో వాటిని నేను చూశాను. వాటిని ఎప్పుడు నేను అణిచేయలేదు. నేను అనుకుంటున్నాను నా ట్రబుల్ అన్నది విసుగు కాదు. ఎందుకంటే నేనేం కావాలనుకుంటున్నానో అది ఎప్పుడు నాకు దొరుకుతూనే ఉంది. నేనేమో ఆ చంద్రుడి కోసం ఏనాడు కూడా ఎడవలేదు. నేను నా యొక్క కోరికలు అన్నింటిలో నేను అర్థవంతంగానే ఉన్నాను. ఈ బోర్డెం అన్నది ప్రతి విషయంలో, నా కుటుంబంతో, నా పనిలో, అన్నిట్లోని మాత్రం ఉంది. ఇది బోర్డెం అంటే మీ ఉద్దేశం మీరు బోర్డెం అండంలో అసంతృప్త? నథింగ్ హాస్ గివెన్ యూ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఏది కూడా మీకు సంపూర్ణమైన తృప్తిని ఇవ్వటం లేదా అని అడిగారు. అంటే వాట్ డ్యూ అది అంటే ఇట్ ఈస్ క్వైట్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు గెట్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సినంత దొరికాయి అన్నారు. అంటే మీరు కంప్లీట్ సంతృప్తి కానీ లేకపోవడం అనా మీ ఉద్దేశం? ఇట్ ఈజంట్ క్వైట్ దట్. అదేం కాదు. నేను ఎంతో తృప్తి యాజ్ అని నార్మల్ ఏ వ్యక్తి ఇతరుల వ్యక్తుల్లాగే నార్మల్ వ్యక్తిలాగే నాకు కొంత అసంతృప్తి ఉంటుంది. కానీ దాన్ని నేను సర్దిపుచ్చుకోగలను.
ఎందుకంటే ఇన్ఎవిటబుల్ డిస్సాటిస్ఫాక్షన్స్, తప్పనిసరిగా కొన్ని అసంతృప్తులు జీవితంలో ఉంటాయి. వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్? మీకు ఎందులో సంతృప్తి, ఉత్సాహం ఉంది? మీకు ఎందులోనైనా జీవితానికి సంబంధించిన దాంట్లో లోతైనటువంటి ఇంట్రెస్ట్ ఉందా? ఎందులో స్పెషల్గా లేదు. నాకేమైనా కొంచెం లోతైన ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఎప్పుడు బోర్ అవను. నేను సహజంగా ఒక ఉత్సాహపూరితమైన వ్యక్తిని. నాకే గాని ఒక ఉత్సాహం ఉందనుకోండి, దాన్ని నేను సులువుగా తోసిపుచ్చను. నాకు ఎన్నో మధ్యలో ఉత్సాహాలు ఉన్నాయి. అవన్నిటి వల్ల చివరికి అవి బోర్డమ్ అనే దాంట్లోకి దారితీసాయి. వాట్ డూ యూ మీన్ బై ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే మీ ఉద్దేశం ఏంటండి? వై ఈస్ దేర్ దిస్ చేంజ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ టు బోర్డమ్? ఉత్సాహం నుంచి బోర్డమ్ కి మార్పు ఎందుకు వచ్చింది? ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఏదైతే మీకు తృప్తినిస్తుందో అందులో ఉంది కాదా? ఈ ఇంట్రెస్ట్ అన్నది ఒక రకమైనటువంటి ఏదో ఒక పొందడానికి పద్ధతి కదా. మీరు ఏది కూడా పొందకపోతే దాంట్లోంచి మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎంతకాలం మీరు ఏది పొందుతూ ఉంటే అంతకాలం మీకు ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. మీరు ఎన్నో రకాలుగా లాభం అంటే తృప్తి పడాలని ప్రయత్నించారు ప్రతి దాని నుంచి. మీరు దేనితో సంబంధం కలిగి ఉన్నారో, అంటే మీ జీవితంలో దేన్ని చూసారో ప్రతి దాని నుంచి తృప్తి పొందాలనుకున్నారు. మీరు థరోగా సంపూర్ణంగా దాన్ని ఉపయోగించేసుకున్న తర్వాత సహజంగా మీకు అందులోంచి బోర్డమ్ వస్తుంది. ప్రతి పొందడం కూడా ఒక రకమైన బోర్డమే, అదొక అలసటే. మనకేంటంటే ఆట వస్తువులు మార్చాలనుకుంటాం. అంటే ఒక దాంట్లో బోర్ వస్తే ఒక దాంట్లో ఉత్సాహం పోయిందంటే ఇంకోటి కావాలనుకుంటూ ఉంటాం. అక్కడ ఒక కొత్త టాయ్ అన్నది మనకి కనబడుతూ ఉండాలి. ఏదో ఒకటి పొందడానికి మనం కొత్త దానికి వెళ్తున్నాం. అందుకని సంతోషం పొందడం కూడా ఒక పొందడమే. లేకపోతే జ్ఞానంలో, సంతోషంలో, కీర్తిలో, పవర్లో, నైపుణ్యతలో, ఒక కుటుంబం కలిగి ఉండడంలో మొదలైన వాటన్నిటిలో మనం ఏదో పొందాలనుకుంటున్నాం. ఇంకేమి పొందడానికి లేనప్పుడు ఓ మతంలో కానీ, ఒక మత బోధకుడిలో కానీ మనకేంటంటే ఇంట్రెస్ట్ పోయి మనం దాని నుంచి ఇంకో దానికి వెళ్తాం. కొంతమంది నిద్రలోకి వెళ్తే, కొంతమంది సంస్థల్లోకి, అంటే గో టు స్లీప్, ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళి అక్కడ నిద్రపోవాలనుకుంటారు. అంటే అక్కడ వాళ్ళ మనసులు పనిచేయకుండా అంటే అదే విధంగా ఉండిపోతారు. అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడూ లేవరు. ఎవరైతే లేస్తూ ఉంటారో మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళని నిద్ర పుచ్చేసుకుంటారు ఇంకోళ్ళతో కలిసి. ఈ రకంగా ప్రతి క్షణం ఏదో పొందాలని అన్నది ఎక్స్పాన్షన్ అనుకుంటాం. ఆలోచన ఎక్స్పాన్షన్, ప్రోగ్రెస్ యొక్క ఎక్స్పాన్షన్. అయితే ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఏదో పొందడమేనా? యాక్చువల్గా మీకు ఏదో ఒకటి ఇవ్వండి. ఒక ఆట అవ్వచ్చు, ఒక గేమ్ అవ్వచ్చు, ఒక మాటలు అవ్వచ్చు, పుస్తకం అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు. మీరు ఏదో ఒకటి అది ఇవ్వకపోతే మీరు అందులో ఇంట్రెస్ట్ గా ఉంటున్నారా? ఒకవేళ మీకు పెయింటింగ్ అన్నది మీకేమీ ఇవ్వలేదనుకోండి, మీరు దాన్ని అలా వదిలేస్తారు. ఒక వ్యక్తి ప్రేరణ అన్నది, ఇఫ్ ఏ పర్సన్ అది మీకు ప్రేరణ ఇవ్వకపోతే, లేకపోతే డిస్టర్బ్ చేయకుండా ఉంటే, ఏదో ఒక రకంగా మీరు అంతవరకు అలాగే ఉండిపోతారు. ఏమైనా సుఖం కానీ, బాధ కానీ ఒక పర్టిక్యులర్ సంబంధాల్లో లేకపోతే మీకు అందులో ఉత్సాహం ఉండట్లేదు, మీకు బోర్ అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించారా?
అయితే నేను ఎప్పుడు మీరు చూపెట్టిన విధంగా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మీరు ఏదో ఒకటి కోరుకోకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఉండరు. మీకు ఈ బోర్డం నుంచి ఫ్రీ కావాలన్న కోరిక ఉంది. నేను మీకు ఫ్రీడమ్ ఇవ్వలేను గనక మళ్ళీ మీకు బోర్డం వస్తుంది. మనం ఇద్దరం కలిపి అవగాహన చేసుకుంటే ఏదో పొందడం అన్న ఈ పద్ధతి, అందులో ఉత్సాహం, బోర్డం అనేది అప్పుడు వీటన్నిటి నుంచి మనకి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అనేది పొందవలసింది కాదు. ఒకవేళ మీరు అది పొందారనుకోండి, మీకు వెంటనే దాంతో బోర్ వస్తుంది. ఈ పొందడం అన్నది మనస్సుని డల్ చేసేట్లేదా? ఏదో ఒకటి పొందడం, పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ, ఇదే బర్డెన్. మీరు ఎంత కాలం అయితే ఏదో ఒకటి మిమ్మల్ని మీరు పొందుతున్నారో, అంటే యాజ్ సూన్ యాజ్ యూ అక్వైర్, మీరు ఏదైనా సరే పొందారో వెంటనే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఈ విధంగా పొందాలి అన్న ప్రయత్నం అన్నది మీరు చాలా అలర్ట్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. కానీ పొందడం అన్నది బోర్డమే. మీకు ఇంకా ఇంకా ఎక్కువ కావాలని ఉంటుంది, కానీ ఇంకా కావాలి అనే వెతుకులాట అన్నది కేవలంగా బోర్డం వైపే వెళ్తాం. మీరు ఎన్నో రకాలైనటువంటి పొందడాలు ఉన్నాయి మీ దగ్గర. ఎంతకాలం అయితే పొందాలన్న ప్రయత్నం ఉంటుందో అక్కడ ఉత్సాహం ఉంటుంది. కానీ ఈ పొందడానికి ఒక అంతం అన్నది ఉంది. అందుకని అక్కడ ఎప్పుడు బోర్డం ఉంటుంది. జరుగుతున్నది ఇదే కదా అన్నారు. అవును, బట్ ఐ హ్యావెంట్ గ్రాస్ప్డ్ ద ఫుల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. కానీ నాకు ఇది మొత్తం దీని యొక్క గుర్తింపు ఏమిటో తెలియట్లేదు, ప్రాముఖ్యత. ఐ సపోజ్ ఇట్ ఈస్, బట్ ఐ హ్యావెంట్ గ్రాస్ప్డ్. నేను అదే అనుకుంటున్నా, కానీ నేను మీరు చెప్పిన దాని మొత్తం అంతా నాకు ప్రాముఖ్యత అర్థం కావట్లేదు. మీకు నెమ్మదిగా అది దట్ విల్ కమ్, అది మీకు వస్తుంది. ఏదో కలిగి ఉండడాలు, ఈ కలిగి ఉన్న వస్తువులన్నీ మనస్సుకి అలసట పెట్టేస్తున్నాయి. ఏదో ఒకటి పొందడం, అది జ్ఞానం అవ్వచ్చు, ధనము, సంపద, సద్గుణాలు, అవన్నీ కూడా మన సెన్సిటివిటీ లేకుండా చేస్తున్నాయి. మనస్సు యొక్క స్వభావం ఏదో ఒకటి పొందడం, ఏదో ఒకటి అబ్జార్బ్ చేసుకోవడం, లేకపోతే ఏదో అన్నిటినీ అంటే పోగు చేసుకోవడం. ఆ రకమైన పనుల్లో మైండ్ అన్నది ఎప్పుడు కూడా దాని యొక్క అలసట, బోర్డంని అదే తెచ్చుకుంటుంది. ఉత్సాహము, క్యూరియాసిటీ అన్నవి ఏదైనా పొందడానికి ప్రారంభం. అవి వెంటనే మనకి ఇట్ సూన్ బికమ్స్ బోర్డం. అవన్నీ కూడా బోర్డం తెస్తాయి. వీటిలోంచి స్వేచ్ఛ పొందాలనేటటువంటి ఒక తపన ఈ బోర్డం నుంచి ఇంకో రకమైనటువంటి పొజిషన్ అన్నారు కలిగి ఉండడాల్లో. అందుకని మైండ్ ఎప్పుడు కూడా వెళ్తూ ఒక బోర్డం నుంచి ఇంకో దానికి, ఒక ఇంట్రెస్ట్ కి, మళ్ళీ బోర్డం కి వెళ్తూ ఉంటుంది. ఎంతవరకు అంటే ఇది పూర్తిగా అలసిపోయే వరకు. ఈ రకంగా ఈ వేవ్స్, కెరటాలు అన్నవి, ఇంట్రెస్ట్ యొక్క కెరటాలు, అలసట కెరటాలు, వాటినే మనం ఉనికిగా పరిగణిస్తున్నాం. ఏదో ఒకటి పొందాలి అన్న కోరిక లేకుండా ఏ విధంగా మనిషి స్వేచ్ఛను పొందగలడు? సారీ, ఇప్పుడే వస్తుంది. ఓన్లీ బై అలోయింగ్ ద ట్రూత్ ఆఫ్ ద హోల్. ఒకసారి
అందుకే మనం ఈ మొత్తం ప్రాసెస్, ఈ పొందడం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతటిని, అందులో ఉన్న సత్యాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాన్ ఎక్విజిటివ్ గా ఏదో ఒకటి పొందకుండా ఉండడం అని, డిటాచ్డ్ గా ఉండాలని కాదు. ఈ ప్రాసెస్ అంతా ఏదో ఒకటి పొందడంలో, దీని అంతట్లో ఉన్న సత్యాన్ని మనం చూసినప్పుడు, అంటే ఏదో నేను పొందకుండా ఉండాలి, డిటాచ్డ్ గా ఉండాలి అన్న ప్రయత్నం కాదు. ఈ పొందడం అన్న పద్ధతిలో ఉన్న సత్యాన్ని, ఏది పొందకుండా ఉండాలి అని అది కూడా ఒక రకమైన పొందడమే. అది కూడా మనకి అలసటలోకి తీసుకెళ్తుంది. కష్టం ఇక్కడ ఏంటంటే, ఆ పదం గాని మనం వాడితే మాటలతో అవగాహన కాదు, చెప్పిన దాన్ని మాటలతో కాదు, అనుభవంలోంచి ఆ ఫాల్స్ అన్నదాన్ని ఫాల్స్ గా చూడగలగాలి. ఫాల్స్ లో ఉన్న సత్యాన్ని చూడడం అన్నది జ్ఞానానికి నాంది. అంటే అసత్యంలో ఉన్న అంటే ఫాల్సిటీలో ఉన్న సత్యాన్ని చూడడం కష్టం. ఇక్కడ మనస్సుకి ఏంటంటే నిశ్చలంగా ఉండడం. మనస్సు అన్నది ఎప్పుడు కూడా వరీడ్గా ఉంటుంది, ఏదో ఒక దాని వెనకాలే ఉంటుంది. ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒకటి కాదంటూ, ఏదో ఒకటి వెతుకుతూ, ఏదో ఒకటి కనుక్కుంటూ ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండదు, అది కంటిన్యూస్ చలనంలో ఉంటుంది. గతము అన్నది ప్రెజెంట్ ని షాడో చేసేస్తోంది, ఆ చేసేసి భవిష్యత్తుని నిర్మిస్తోంది. ఇది సమయంలో ఉన్న కదలిక. ఈ రెండు ఆలోచనల మధ్య అసలు మనకి విరామమే ఉండదు. ఒక థాట్ తర్వాత మరొక థాట్, అది షార్పెన్ అయిపోతూ వస్తూ నిరంతరం ఉంటాయి. అందుకని మనకి ఏమి ఇంకా మిగలదు. అదే విధంగా మైండ్ అన్నది కాన్స్టెంట్ గా దాన్ని వాడుకుంటూ అలసిపోతుంది. మైండ్ అంతం అవడానికి దానికి భయం. కానీ జీవించడం అన్నది ఒక రోజు నుంచి ఇంకొక రోజుకి అంతం అవ్వడమే. అంటే ఇక్కడ మనం అన్ని రకాలు పొందడం అన్నది కంప్లీట్ గా మరణించాక, అంటే లేకుండా ఉన్నప్పుడు, ఆ జ్ఞాపకాలు, ఆ అనుభవాలు అవన్నీ గతానికి సంబంధించినవన్నీ లేకుండా ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ద డైయింగ్ టు ఆల్ ఎక్విజిషన్ టు మెమొరీస్. అంటే అర్థం ఏంటి? లివింగ్ ఈజ్ ఎండింగ్ ఫ్రమ్ డే టు డే. అంటే ఒక రోజు నుంచి ఇంకో రోజుకి ఎండ్ చేయడమే లివింగ్ అంటే. అంటే ఏంటి? ఈ జ్ఞాపకాలు ఏమేమి ఎండ్ చేయడం అంటే, వితౌట్ ఏ పాస్, అంటే ద పాస్ట్ ఓవర్ షాడోయింగ్ ద ప్రెసెంట్ మేక్ ఇట్స్ ఓన్ ఫ్యూచర్ అన్నారు. ఆ వన్ థాట్ ఫాలోస్ ఎనదర్ వితౌట్ ఏ పాస్. ద మైండ్ ఈజ్ ఎవర్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ షార్ప్. అలాగనమాట. ద మైండ్ యూజెస్ ఇట్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ. అది నిరంతరంగా దాన్ని అదే వాడుకుంటూ అలసిపోతుంది. మైండ్ ఎప్పుడు కూడా అది అంతం అవడానికి దాని భయం. కానీ జీవించడం అంటేనే అంతం అవ్వడం, ప్రతిరోజు అంతం అవడమే. అంటే ఏమేమి అంతం అవ్వాలి? పొందడాలు, జ్ఞాపకాలు, అనుభవాలు, గతం అంతా అంతం అవ్వాలి. అనుభవం అన్నది ఉంటే అసలు అక్కడ ఎండింగ్ ఎక్కడ ఉంది? హౌ కెన్ దేర్ బి లివింగ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అని అంటే అక్కడ జీవించడమే ఉంది. ఈ ఎక్స్పీరియన్స్, అనుభవం అన్నదే జ్ఞానం, జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు అంటేనే అనుభవించడాలు యొక్క జ్ఞాపకం. అనుభవించడం అనే స్థితిలో ఎక్స్పీరియన్సర్ ఉన్నాడా? మెమొరీ ఉంటుందా? ఈ ప్యూరిఫికేషన్ అన్నది మనస్సుకి అదే సృష్టి, అంటే సృజనాత్మకత. సౌందర్యం అనేది అనుభవించడంలో ఉంది కానీ అనుభవంలో లేదు. ఎందుకంటే అనుభవం అన్నది గతానికి చెందింది. పాస్ట్ ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉండదు, అదేం జీవించడం కాదు. మనస్సు పవిత్రం అన్నదే హృదయం యొక్క నిశ్చలత్వం. ఇప్పటికి టాపిక్ అయిపోయిందండి.
మీకు అర్థమైందా? ఇక్కడ ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి ముందు, తర్వాత ఎవరైనా చెప్పండి. అంత టాపిక్ అర్థమైందా? ఎక్కడైనా సందేహాలు ఉన్నాయా? బోరడం అంటే విసుగని వస్తుందండి. మనం బోర్ అంటున్నాం కదా. అదే బోరడం, అదే తోచకపోవడం విసుగంటే అంటాం, విసుగు అంటాం. విసుగు కాదు, చేసిందే మనకు ఒక రకంగా అదే రొటీన్ తో మనం బోర్ బోర్ అంటూనే ఉంటాం కదా. అదే అదే రామబుద్రి గారు, శారద గారు, ఏమైనా సందేహాలు ఉన్నాయా? భార్గవి గారు? ఏం లేవు మేడం, కొంచెం అది చదివేటప్పుడు అర్థమయ్యేట్టు అనిపించింది. ఓకే, రామబుద్రి గారు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, అంటే ప్రతిరోజు అంతం అవ్వాలి అని అంటున్నారు మేడం. అది అది కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి, అదొక ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా చెప్పండి వివరణ. జ్ఞాపకాలు అదే మేడం, అంటే ఎలా మేడం? ప్రతిరోజు అంతం కావాలి అంటే నిన్నటి అనుభవాల జ్ఞాపకాలతోటి జీవిస్తున్నాం కదా, కంటిన్యూ చేస్తున్నాం. అక్కడికక్కడ వదిలేయగలగాలి, అదే డైయింగ్ అంటున్నారు. అంటే అవన్నీ ఆ అనుభవాల యొక్క జ్ఞాపకాలు అవన్నీ వదిలేయాలి. అప్పుడే నిరంతరం అనుభవించడం అన్నది ఉంటుంది. మనం జ్ఞాపకాల్లో ఉన్నంత కాలం ప్రజెంట్ అనుభవించలేము. అవునా? అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక జ్ఞాపకాలు ఉందనుకోండి మేడం, అంటే ఈ జ్ఞాపకాలు అడ్డొస్తుంటాయంటారా మనకు అంతే కదండి, మనం గతంలోనే జీవిస్తున్నాం కదా. గత జ్ఞాపకాలు అంటే గతంలోనే జీవిస్తున్నాం కదండి. ఎక్స్పీరియన్సింగ్ అనేది ప్రెజెంట్ కి సంబంధించి. అంటే ఇప్పుడు అనుభవిస్తూ ఉండడమే గాని అనుభవాన్ని తీసుకోవద్దు. అనుభవాన్ని జ్ఞాపకంగా పెట్టుకోవడం కాదు, ఆ జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకుంటూ అలాగే మనం లైఫ్ గడిపేస్తాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా అనుభవించడానికి అడ్డంకి ఏంది అంటే అనుభవం అడ్డవుతుంది. అనుభవం యొక్క జ్ఞాపకం, అనుభవం వెళ్ళిపోయింది అప్పుడే, అనుభవం యొక్క జ్ఞాపకమే మిగులుతుంది. అనుభవం యొక్క జ్ఞాపకం అడ్డవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం అనుభవించుతున్న స్థితిని కంపారిజన్ చేస్తుంది. అంటే అది దానిలాగా లేదు, ఇది దానిలాగా లేదు, ఆ టైప్, దాని వల్ల ప్రాబ్లం అవుతుందా? ఇంకా అనుభవించడం అన్నదే మనకు ఉండటం లేదు గత జ్ఞాపకాలతోటి. గత అనుభవాల జ్ఞాపకాలే కదా. అంటే ఇంకా అంటే మరి ఇంకొకటి అవుతుంది కదా మేడం, అంటే జ్ఞాపకం అంటేనే పాస్ట్ కదండి. అవును మేడం, అనుభవం అంటేనే ఇదైపోయింది, గతించింది. అయితే మరి అనుభవం అనేది ప్రజెంట్ నుంచే తీసుకోవాల్సి వస్తుంది కదా మేడం. మరి ఈ ప్రజెంట్ లో ఎక్స్పీరియన్సింగ్ గాని మెమొరీగా ఉండదు కదా. అది మెమొరీగా ఉండి మనం లాగుతున్నాం అంటే అర్థం ఏంటి? ఎక్స్పీరియన్సింగ్ లేదా అంటే అనుభవించకుండానే మెమొరీలోకి వెళ్ళిపోతుంది. అది అనుభవించుతాం, వదిలేస్తున్నాం కదా, ఏ క్షణం కా క్షణం అవేర్నెస్ తో. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అనుభవం అనేది ఒకటి ఉంది అని అంటే ఇప్పుడు ప్రజెంట్ లో మనము అనుభవం అని మనం అనుకుంటున్నాం. గతంలో ఉన్నటువంటి అనుభవాల జ్ఞాపకాలతో మనం గడుపుతున్న జీవితాన్ని అనుభవం అనేసుకుంటున్నాం కదా. కానీ ప్రెజెంట్ లో ఎక్స్పీరియన్సింగ్ అనేది ప్రెజెంట్ లో ఉంది కదండి. దానికి మనం అది పాస్ట్, నెక్స్ట్ మినిట్ అది పాస్ట్ లోకి వెళ్ళిపోయింది.
అయితే మరి అంటే మనం అనుభవించినట్టు జ్ఞాపకం అంటే ఎలాగైతుంది మేడం? మనం దాన్నే అనుభవించేమనుకుంటున్నాం ఆ గతంతో ఉండే కదా. మీరు అంటే అన్న ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఉంది అర్థమైంది. మేడం. ఆ! అనుభవించడం లేకుండా ఈ అనుభవించడానికి జ్ఞాపకంతో సంబంధం లేనిది. హ్మ్. అది మీరు అది అంటే జ్ఞాపకంగా ఎలా లాజికల్ గా మారిపోయింది? అడుగుతున్నారు. అనుభవాలు ఎలా ఉంటాయండి అనుభవించడం లేకపోతే అన్నారు. అవును మేడం. అవును మేడం. నాకు అర్థమవుతోంది. నేను మీకు జవాబు చెప్తున్నాను, మీరు క్యాచ్ చేయట్లేదు. ఆ అనుభవించడం కూడా ఆ! గత జ్ఞాపకాలతో అనుభవిస్తున్నాం అంటున్నాను. అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అసలు మనము ఏమీ అనుభవించకుండా అది జారిపోయిన తర్వాత జ్ఞాపక రూపంలో అనుభవిస్తున్నాం. అంతేగాని ప్రస్తుతాన్ని వదిలేసి అంటే ఆహ్, ప్రెజెంట్ లో ప్రస్తుతాన్ని వదిలేసి అనుభవించడం టోటల్ అటెన్షన్ తో ఉండటం లేదు మనకి. మనకి ఎంత ఆ! గతంలో నుంచి ఇది ఉన్న జ్ఞాపకాలతోటే ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఏదొచ్చినా దాన్ని స్వేచ్ఛగా ఏదొచ్చినా అని కాదు, అనిపించకుండా దాన్ని ఎక్స్పీరియన్సింగ్ అన్నది ప్రెజెంట్ కి చెందుతుంది. ఇంకా ఆ! అన్నిటితో పెట్టకండి. ఇదిగా వినండి. ఎక్స్పీరియన్సింగ్ హ్మ్. లో మెమరీ అక్కర్లే. ఆహా! ఈ క్షణం మీరు అనుభవిస్తున్నారు. నెక్స్ట్ క్షణం మళ్ళీ కొత్తదే. హ్మ్. అలా మనం జీవించట్లేదు గనుక అర్థం అవ్వట్లేదు. మనకి అది కంటిన్యూ చేయడం జ్ఞాపకాల రూపంలో వాటితోటి నెమరు వేసుకోవడానికి అలవాటయిపోయాం. హ్మ్. అంటే అంటే అక్కడ ఆ ప్రెజెంట్‌ను అనుభవించకుండానే అది జరిగిపోతుందంటారా మేడం? అనుభవిస్తున్నాం గత జ్ఞాపకాల యొక్క బ్యాక్‌గ్రౌండ్‌తో. అదే కదా చెప్తున్నారు. గత జ్ఞాపకాలతోటే మనం అన్నీ ఆ గతాన్నే అనుభవిస్తూ ఇదే అనుభవం అనేసుకుంటున్నాం. అంటే ప్రెజెంట్‌ను అబ్జర్వే చేయట్లేదు లేదా? అంతే కదండీ! ఆ గతంలోనే ఉంటున్నాం. మీరు మామూలుగా చూడండి మీ లైఫ్ కూడా అర్థమవుతుంది ఆ పాయింటు. గతం లేకుండా ఆలోచనే లేదు గదండీ! మనం ఆలోచన తర్వాత ఆలోచన పెడుతున్నాం అంటే ఏంటి? గతంలోనే ఉంటున్నాం. ఆలోచన ఎప్పుడు గతానికి చెందిందే. జ్ఞాపకం, ఆలోచన, ఎక్విజిషన్ అంటే ఏదో పొందాలని ఇవన్నీ కూడా అక్కడ ఆలోచనే కదా! హ్మ్. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటారు? ఎలా ఉండాలని నేను అనడం కాదండి. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమవుతే చాలు. ఏంటంటే నేను ఇలా ఉండమని అంటలే. కృష్ణమూర్తి గారు చెప్పింది హ్మ్. అర్థం చేసుకోండి. బ బ ఈ గత జ్ఞాపకాలతోటి మనం అన్నీ చేస్తున్నామని. హ్మ్. అంటే ప్రెజెంట్‌ను అనుభవించడమే టోటల్‌గా అనుభవి మనం ప్రెజెంట్ టోటల్ అనుభవించాలి. అటెన్షన్‌తో చూడం. ఆ గత జ్ఞాపకాలతోటే చూస్తాం. హ్మ్. ఇంకొకటి మేడం ఇది ఈ ఇప్పుడు మనము ఆయన డిఫరెన్స్ బిట్వీన్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పీరియన్సింగ్‌కి తేడా ఏమిటి చెప్పారు? ప్రెజెంట్‌లో ఎక్స్‌పీరియన్సింగ్ ఉంది. మనకి ఎక్స్‌పీరియన్సింగ్‌లో లేవు. ఎక్స్‌పీరియన్సెస్ జ్ఞాపకాల్లోనే ఉంటాం. హ్మ్. మెమోరీస్ తోటే ఉంటున్నాం. హ్మ్. అంటే ఇప్పుడు ఇప్పుడు తేడా ఏంటంటే